ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రచ్చ చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. విడుదలకు ముందు బ్లాక్ బస్టర్ సాంగ్స్తో అభిమానుల్లో ఒక రేంజ్లో అంచనాలు పెంచేసిన ఈ చిత్రం విడుదల తర్వాత ఆ అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇందులో నాగ చైతన్య పర్ఫార్మెన్స్ ఇరగదీశాడు. ఈ సినిమాకు పర్ఫార్మెన్స్తో పాటు అన్నీ కలిసి రావడంతో బాక్సాఫీస్ వద్ద రీసౌండ్ చేస్తుంది. వీకెండ్స్, వర్కింగ్ డేస్ అని తేడా లేకుండా కలెక్షన్లు రాబడుతుంది. వర్కింగ్ డేస్లో కోటికి తగ్గకుండా షేర్ వసూలు చేస్తుంది. అదే వీకెండ్స్ వచ్చేసరికి 2 కోట్ల షేర్ ఈజీగా రాబడుతుంది. ఈ సినిమాకు ప్రేక్షకులు ఏ విధంగా కనెక్ట్ అయ్యారో కలెక్షన్లు చెబుతున్నాయి. టికెట్ రేట్స్ తక్కువగా ఉన్న కలెక్షన్లు మాత్రం సాలిడ్గా ఉన్నాయి. ఈ సినిమా బిజినెస్ కలెక్షన్స్ ఎప్పుడో దాటేసింది, లాభాలను తీసుకుంటుంది. ఈ సినిమా నైజాంలో డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం నక్కతొక్క తొక్కారని చెప్పొచ్చు. ఎంత పెట్టారో అంత లాభాలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా ఇప్పటి వరకు 12 రోజుల థియేటికల్ రన్ ముగిసింది. 13వ రోజులోకి అడుగుపెట్టింది. 12 రోజుల కలెక్షన్స్ ఏరియా వైజ్గా చూస్తే నైజాం 19 కోట్ల షేర్, సీడెడ్ 7 కోట్ల 10 లక్షల షేర్, ఉత్తరాంధ్ర 6 కోట్ల 70 లక్షల షేర్, తూర్పుగోదావరి 3 కోట్ల 90 లక్షల షేర్, పశ్చిమ గోదావరి 3 కోట్ల 6 లక్షల షేర్, గుంటూరు 2 కోట్ల 60 లక్షల షేర్, కృష్ణా 2 కోట్ల 21 లక్షల షేర్, నెల్లూరు 1,52 లక్షల షేర్, ఓవర్సీస్ 3 కోట్ల 48 లక్షల షేర్. మొత్తం 12 రోజుల్లో 62.5 కోట్ల షేర్, 119 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మరి 13వ రోజు ఎంత వసూలు చేయనుందో చూద్దాం. 13వ రోజు థియేటర్ అక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 28%, మ్యాట్నీ షో 29%, ఫస్ట్ షో 31%, సెకండ్ షో 32% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే 13వ రోజు 2 కోట్ల 25 లక్షల గ్రాస్, 1,10 లక్షల షేర్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 13 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 63 కోట్ల 60 లక్షల షేర్, 122 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లవుతుంది. ఈ సినిమాకి ఇప్పటి వరకు వచ్చిన లాభాలు 11 కోట్ల 70 లక్షలు.